ఇండియా మొత్తంలో టెంపుల్స్ ఉన్న స్టేట్లలో ఎక్కువ టెంపుల్ ఉన్న స్టేట్ కూడా తమిళనాడుయే. మంచి మంచి టెంపుల్స్ కొన్ని ఇయర్స్ నుంచి ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. కానీ వాటికి డెవలప్మెంట్ అనేది చేయలేదు. ఎందుకు అనంటే ఈ స్టాలిన్ గవర్నమెంట్‌కి ఎంతసేపు హిందూస్‌ని పట్టించుకోవద్దు, దుష్మన్ లెక్క చూసుడు. ఎందుకు? వీళ్ళకి సనాతన ధర్మం అంటే నచ్చదు. ఈ సనాతన ధర్మాన్ని మనం ఈ నుంచి తీసేయాలని చెప్పి కాన్సెప్ట్‌లోనే వాళ్ళు ఉంటుండే. ఈ టెంపుల్స్‌కి వచ్చిన పైసలు ఎప్పుడైతే టెంపుల్సే యూజ్ చేయాలన్నారో వీళ్ళకి మండుడు స్టార్ట్ అయింది. ఇక పడేడుస్తున్నారు అనుకో, ఇక విజయ్ మీద వాళ్ళ గవర్నమెంట్ మీద పడేడుచుడు షూర్ అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడు కూడా ఒక చర్చ్ నుంచి వెళ్ళి కానీ మసీద్ నుంచి వెళ్ళి కానీ వాళ్ళకి వచ్చే పైసల్ని ఎప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోదు, తీసుకోదు. అండ్ గవర్నమెంట్కి మాత్రం ఆ పైసలు పెట్టదు. టెంపుల్ నుంచి వెళ్ళి వచ్చే పైసలతోని ఈ పైసలు తీసుకెళ్ళి అన్ని మతాలకు ఇచ్చేస్తారు వీళ్ళు. కానీ వేరే మతం దగ్గరికి నచ్చిన పైసలు మరి హిందువులకు ఎందుకు ఇయ్యరు? తన బోర్డు తీసుకొచ్చేసి సప్పుడు దాకా టెంపుల్ పైసలు టెంపుల్లకే. ఏ స్టేట్ అయినా సరే అది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకోవద్దు టెంపుల్ నుంచి వెళ్ళి అని చెప్పి అంటే మాత్రం ఇక నెక్స్ట్ ఖతమే. ఇక అప్పుడు తెలిసేస్తుంది అసలు టెంపుల్స్ వాల్యూ ఏంది, దాని నుంచి వెళ్ళి ఎంత ఫండింగ్ వస్తుంది, ఆ ఫండింగ్ మన స్టేట్లకి ఎంత యూజ్ అవుతుంది. ఒక టెంపుల్ కట్టేటప్పుడు అక్కడ హాస్పిటల్ కట్టచ్చు కదా, అక్కడ కాలేజ్ కట్టచ్చు కదా, అక్కడ స్కూళ్ళు కట్టచ్చు కదా అని అనేటోళ్ళకి ఈ టెంపుల్ ద్వారా వచ్చే పైసలతోని మాకు ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, మాకు ఎంత నీడ్స్ తగ్గుతున్నాయి, ఈ టెంపుల్స్ ఈ ఫండింగ్స్ అనేటివి ఆగిపోయి ఉంటే మా పరిస్థితి ఏంది అని ఎవరైతే టెంపుల్స్ పైన పడి ఏడుస్తారు చూసినావా వాళ్ళకు బరాబర్ బుద్ధి వస్తుంది.